దోవల్ గారు ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడిన ప్రతీకారం అనేది అయితే మాట్లాడిండు చూడు, పగ అని మాట్లాడి, రివెంజ్ అని మాట్లాడిండు కదా, మళ్ళీ ఇది రెజల్యూషన్ చూపిస్తుందా, రిజాల్వ్ చూపిస్తుందా? దోవల్ గారు మాట్లాడిన మాటలల్లా సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేద్దామని ఉండే. ఏదైతే మనము రిపీటెడ్గా అవమానపడ్డం చూడు, ఇవాళ మన చరిత్రని ఒక కొత్త చరిత్ర సృష్టించి ఆ అనుభూతిని వ్యక్తం చేసుకుందాం, ఆ గులాంగిరిని కాదు అని చెప్పిండు. మీ ప్రొజెక్షన్ ఏ రకంగా ఉండే? రివెంజ్, ప్రతీకారం అని అంటే అది వైలెన్సే. ఎకనామికల్గా రివెంజ్ ఉండదు ఇళ్లకు, నేషనల్ బిల్డింగ్ల ఇళ్లకు రివెంజ్, ప్రతీకారం అనేది ఉండదు, దాడి మీదనే ఉంటుంది. అని అంటే ఎంత హింసావాదులో వీళ్ళు 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 అర్థం చేసుకోండి ఒకసారి. నువ్వు చరిత్ర తీసుకొని చూస్తే వీళ్ళు ఎట్లా ప్రతీది కూడా కమ్యూనల్ కిందికే ఇల్లు పెడతారు. యువత ఏందనంటే యువత జెన్జీ మాప్ ఫోర్స్ రెజిమ్ చేంజ్లకే ఉపయోగపడుతుంది. యువత దేశం బిల్డింగ్, నేషనల్ బిల్డింగ్, నేషన్ బిల్డింగ్ కోసం ఉపయోగపడుతుంది అని ఎప్పుడు అనుకోరు. ఇక్కడ మొదలవుతుంది ఇలా ట్రిక్, దేశాన్ని విడగొట్టుట్లా. వీళ్ళు మెటాఫోర్ అని చెప్పి మాట్లాడతారు చూడు, ఈ మెటాఫోర్ అని చెప్పి నేను మాట్లాడితే ఇక్కడ యాక్షన్ ఏడ కనబడుతున్నది? ఇన్ఫాక్ట్ హీ స్పీకింగ్ ది ఐడియా బిహైండ్, నాట్ ది యాక్షన్ ఇన్ ఫ్రంట్. హీ స్పీకింగ్ అబౌట్ ది ఐడియా. ఎస్, we have been humiliated yaar since decades. Now it is time to take a revenge on this humiliation. We need to show that this is Bharat and Bharat is competent enough to rise economically. Undada revenge inla? నేను అడుగుతున్నా.